ఒకే కొమ్మ పూలమై ఒకే గూటి దివ్యలమై ఈ బంధం విడిపోదన్నా ఎన్నెన్ని యుగాలైనా అన్నయ్య సన్నిధి అదే మాకు పెన్నిది కనిపించని దైవమే మా కనుల ముందు ఉన్నది అన్నయ్య సన్నిధి. హాయ్ అండి, హ్యాపీ మార్నింగ్. అందరూ బాగున్నారు కదండి? మేము కూడా చాలా బాగున్నాము, చాలా సంతోషంగా కూడా ఉన్నాము. ఎందుకంటారా, మా అన్నయ్య గారి ఇంటికి మా పుట్టింటికి వెళ్తున్నాం కదండి. అందుకని నేనే కాదు, నాతో పాటు చాలామంది కూడా ఈరోజు అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా వాళ్ళ అన్నదమ్ములకి రాఖీలు కట్టడానికి పుట్టింటికి వెళ్ళటం, వాళ్ళు రావటము వాళ్ళ వీలుని బట్టి జరిగిద్దండి. ఈరోజు పౌర్ణమి కూడా ఉంది కదండి. శ్రవణ నక్షత్రము పౌర్ణమి సోమవారం అండి. చంద్రుడికి చాలా ముఖ్యమైన నక్షత్రం అండి శ్రవణ నక్షత్రము. అమ్మవారికి కూడా చాలా ఇష్టమైన నక్షత్రము. ఈ మూడు రావడంతో పాటు ఇంకో విశేషం రాఖీ పౌర్ణమి ఒకటండి. ఈ 4 విశేషాలు ఉండటం వల్ల చాలా అద్భుతమైన రోజు ఈరోజు. అందరూ కూడా చాలా బాగా చేసుకుంటారు. ప్రేమతో అన్నదమ్ముల్ని అభిమానంతో రక్షణ కట్టడము, వాళ్ళ ఆయుర ఆరోగ్యాలతోనూ అష్టైశ్వర్యాలతోనూ వాళ్ళకి ఎటువంటి కష్టాలు కలగకుండా ఉండాలని ఆ లక్ష్మీదేవిని కోరుకుంటూ వాళ్ళందరూ రక్షణ కవచం కడతారండి. దాన్ని రాఖీ అని కూడా అంటారు. నేను కూడా మా అన్నయ్య గారి ఇంటికి వెళ్తానండి. మేము 6 అక్క చెల్లెళ్ళమండి. అందరం కలిసి మా అన్నయ్య గారి దగ్గరికి వెళ్తాము. ఈ శుభ సందర్భంలో ఇంకొక విషయం కూడా చెప్పాలని ఉంది నాకు. మా పెద్దన్నయ్య గారండి గరగ సీతారామాంజనేయులు, ఆయన ఇప్పుడు లేరు. చాలా సంవత్సరాలు ఆయనకి నేను రాఖీ కట్టాను, పంపించాను కూడా. దూరంగా ఉన్నా కూడా నేను హైదరాబాద్లో ఉన్న అన్నయ్యకి పంపించేదాన్ని. మా వదిన పద్మావతి అండి, వాళ్ళిద్దరు దంపతుల ఆశీర్వాదం ఎప్పుడు తీసుకునేదాన్ని. మా వదిన గారు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. అక్కడ ఉన్నా కూడా మా 6 ఆడబిడ్డల్ని కూడా ఆవిడ తప్పకుండా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని నా నమ్మకం నాకు చాలా ఉంది. ఈరోజు మా 2వ అన్నయ్య ఇంటికి వెళ్తున్నానండి. ఆయన గరగ పీతాంబరం, ఆయన అడ్వకేట్ అండి. మా వదిన ప్రమీల. మా చిన్నన్నయ్య గారు కూడా ఉన్నారండి, 3వ అన్నయ్య గారు. ఆయన విజయవాడలో ఉంటారు. ఆయన కూడా వస్తానన్నారు. మా వదిన గారు త్రివేణి గారండి, ఇద్దరు వస్తారేమో తెలియదు. ఆయన వచ్చినా రాకపోయినా రాఖీ మాత్రం నేను ఆల్రెడీ పోస్ట్ విజయవాడ పంపించేశాను. మాకు తల్లిదండ్రులు లేనందుకు ఆ లోటు వాళ్ళు తీర్చారనే చెప్పాలి. మేమందరం ఇప్పుడు వాళ్ళ ఇంటికే వెళ్తున్నాము. మేము కాకుండా మా పిల్లలు, మా అక్క చెల్లెళ్ళకి పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళు కూడా అక్క చెల్లెలు అన్నదమ్ములు వాళ్ళు కూడా రాఖీలు కట్టుకుంటున్నారు. అంటే మనం ఈ విలువల్ని ఎంత బాగా పాటిస్తామో మన తర్వాత తరం కూడా ఆ విలువల్ని, ఆ బంధాలని, ఆ ప్రేమల్ని అలా పాటిస్తారని కోరుకుంటున్నానండి. మళ్ళీ మీకు అక్కడ కలుస్తాను. ఓకే అండి, బాయ్. హాయ్ అండి, చూశారు కదండి రాఖీ పౌర్ణమి కదా. రాఖీలు కొనడానికని షాప్కి వచ్చాను. ఇతను కూడా నా తమ్ముళ్ళలాగా, నా భయ్యాలాగానండి. నాకు చాలా రాఖీలు చూపించారు. మా అన్నయ్య వాళ్ళందరికీ రాఖీలు తీసుకుంటున్నాను. ఇది మా ఇంటి దగ్గర షాప్ అండి, చాలా బాగా ఇస్తారు. మీకు ఎప్పుడు రాఖీలు కావాలంటే ఇక్కడే కొనుక్కోండి, చాలా వెరైటీస్ ఉంటాయి వాళ్ళ దగ్గర.
ఈరోజు వాళ్ళ రక్షాబంధన్ వేడుకలు జరుపుకుంటున్నాము. అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము, అందరం అక్క చెల్లుడం. అక్కయ్య గారు అబ్బాయి అండి, ఒకప్పుడు రమేష్ న్యూజిలాండ్ నుంచి వచ్చారు. మా పిల్లలు కూడా అక్కడే ఉన్నారండి. రాఖీ పౌర్ణమి కదా, ఆ సందర్భంగా ఈరోజు మా చెల్లెళ్ళకి అందరికీ పార్టీ ఇచ్చాడు. రాఖీ పౌర్ణమి భోజనాలు, పార్టీలు అన్నీ మా అన్నయ్య గారిలో జరుపుకున్నాము. మా అక్కయ్య గారు అబ్బాయికి అందరూ కూడా రాఖీలు కడుతున్నారు, మా సిస్టర్స్ అందరూ. వీళ్ళందరూ మా అక్క పిల్లలండి. ఇగో మా మేనగోడలండి, మా పెద్దన్నయ్య గారి కూతురు మేనగోడలు. డాక్టర్ అండి, డెంటిస్ట్ అమ్మాయి, కుక్కడపల్లిలో అండి హాస్పిటల్. చాలా బాగా చేస్తుంది. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఈ డాక్టర్ గారి దగ్గర మీరు రావచ్చు, క్లినిక్కి రావచ్చు. డాక్టర్ కృష్ణవేణి అండి ఆ పేరు. బావగారు కూడా వచ్చారండి. వాళ్ళని చెప్పకపోతే కోపం వస్తుంది. మా బావగారులు కూడా వచ్చారండి. బావగారు నిద్రపోతున్నారు, ఇప్పుడే లేచారండి. ఒకసారి అటు కూడా చూపించండి.
అందరం మా అన్నయ్య గారికి హౌసీ ఆడుతున్నాము. మా మేనకోడళ్ళు, మా అక్క పిల్లలు, మా అబ్బాయిలు, మా అమ్మాయిలు, మా అక్క చెల్లెలు, మా బావగారులు కూడా, నలుగురు బావగారులు కూడా అందరం కూర్చొని హ్యాపీగా ఇవాళ హౌసీ ఆడుకుంటున్నాము. ఆ సెలబ్రేషన్స్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాము. అందరూ చూడండి. కూడా న్యూజిలాండ్లోనే ఉంటుందండి. మా అబ్బాయి తీసుకెళ్ళి వాళ్ళని చేశాడు కాబట్టి తప్పకుండా న్యూజిలాండ్ వాళ్ళు కూడా ఆదరించి సబ్స్క్రైబ్ చేసి అభిమానించి ఆశీర్వదించారు. హలో ఎవ్రీవన్, తిను మా చిన్న పిన్ని. తను చాలా సరదాగా ఒక చిన్న ఛానల్ స్టార్ట్ చేసింది. అది ఇంతింత ఒటిడింత అన్నట్టుగా చాలా పెద్దగా పెరిగే అవకాశం ఉంది. మీరందరూ కూడా తన ఛానల్ పేరు మల్లేశ్వరి ముచ్చట్లు. మీరందరూ తను చేసే వీడియోని ఎంకరేజ్ చేస్తూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. చాలా జనరల్ టాపిక్స్, చాలా ఉపయోగపడే విషయాలు, గార్డెనింగ్ గురించి అన్నీ కూడా తను చాలా ఎంతూజియాస్టిక్గా, చాలా ఇన్నోవేటివ్గా షేర్ చేస్తుంది. సో తప్పకుండా తనని మీరు మనస్ఫూర్తిగా ఎంకరేజ్ చేస్తారని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ వన్స్ అగైన్. రమేష్ ఫ్రమ్ న్యూజిలాండ్. థ్యాంక్ యూ.